ఆంధ్రప్రదేశ్లో పేద మహిళలకు ఇది సాధారణ పథకం కాదు. వంటగదిలో రోజూ ఎదురయ్యే పొగ, ఆరోగ్య సమస్యలు, అధిక ఖర్చులకు శాశ్వత పరిష్కారమిచ్చే పథకం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా రూపాయలు 2050 విలువైన గ్యాస్ కనెక్షన్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, నిజంగా లాభం ఎంత అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పేద మరియు గ్రామీణ మహిళలకు వంటగదిలో పొగ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 2050 రూపాయలు విలువైన గ్యాస్ కనెక్షన్ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుంది. సాధారణంగా కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే సిలిండర్ డిపాజిట్, రెగ్యులేటర్, పైప్, ఇన్స్టలేషన్ ఛార్జీలు కలిపి భారీ ఖర్చవుతుంది. కానీ ఈ పథకంలో ఇవన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మొదటి గ్యాస్ రీఫిల్ ఉచితం కాగా ఆ తరువాత ప్రతి సిలిండర్పై 300 రూపాయలు సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. దీనివల్ల కుటుంబ ఖర్చులు తగ్గడమే కాకుండా మహిళల ఆరోగ్యంపై పడే ప్రభావం కూడా గణనీయంగా తగ్గుతుంది. దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయ్యుండాలి, వయసు 18 సంవత్సరాలు పైగా ఉండాలి, కుటుంబం బీపీఎల్ కేటగిరీలో ఉండాలి. ఇంట్లో ఇప్పటికే ఎవరి పేరుపై కూడా గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలతో సమీప ఇండేన్, హెచ్పీ లేదా భారత్ గ్యాస్ ఏజెన్సీలో ఆఫ్లైన్గా దరఖాస్తు చేయాలి. అర్హత నిర్ధారణ అయిన తర్వాత 14.2 కేజీల సింగిల్ సిలిండర్ లేదా 5 కేజీల 2 సిలిండర్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా పేద మహిళలకు భద్రమైన వంట సౌకర్యం మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం పేద మహిళల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే అవకాశం. వంటగదిలో పొగనుంచి విముక్తి, ఆరోగ్య రక్షణ, ప్రతీ నెలా ఖర్చుల్లో ఆదా, 3 లాభాలు ఒకేసారి అందుతాయి. అర్హత ఉన్న మహిళలు ఆలస్యం చేయకుండా సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.